వెల్కమ్ టు మై ఛానల్ తరువుతో తరుణం. ఈరోజు మన రెసిపీ క్యాప్సికమ్ మసాలా కర్రీ. రెసిపీలోకి వెళ్లే ముందు క్యాప్సికమ్ నుండి కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో చూద్దాం. క్యాప్సికంలో లో ఫ్యాట్, హై ఫైబర్ ఇంకా హై వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి ఇది వెయిట్ లాస్కి బాగా తోడ్పడుతుంది. ఇందులో ఉండే విటమిన్ ఏ వల్ల మన కంటి యొక్క ఆరోగ్యం బాగా ఇంప్రూవ్ అవుతుంది. క్యాప్సికంలో విటమిన్ సి ఇంకా ఐరన్ ఎక్కువ మోతాదులో ఉంటాయి. ఇది అనీమియా నుంచి నివారిస్తుంది. ఇందులో ఉండే మెగ్నీషియం ఇంకా B6 విటమిన్ యాంగ్జైటీని తగ్గిస్తుంది మరియు పానిక్ అటాక్స్ని ప్రివెంట్ చేస్తుంది. క్యాప్సికంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ ఇంకా యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ వల్ల కొన్ని రకాల క్యాన్సర్స్ నుంచి నివారించడానికి హెల్ప్ చేస్తుంది. ఇందులో ఉండే హై విటమిన్ సి ఇమ్యూనిటీని పెంచడానికి ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే మ్యాంగనీస్, విటమిన్ కే బోన్ స్ట్రెంగ్తెన్ అవ్వడానికి ఉపయోగపడతాయి. ఇప్పుడు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. నువ్వులు, జీడిపప్పు, పల్లీలు, మసాలా దినుసులు, చింతపండు, ఉప్పు, కారం, పసుపు, జీలకర్ర, ఆవాలు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి. తయారీ విధానంలోకి వెళ్తే నువ్వులు ఇంకా పల్లీలు దోరగా వేయించుకోవాలి. జీడిపప్పు పలుకులు ఒక 10 దాకా తీసుకొని అరగంట పాటు నానబెట్టుకోవాలి. ఇవన్నీ మిక్సీలో వేసి అందులో కారం, ఉప్పు, పసుపు, మసాలా వేసుకొని పౌడర్ లాగా చేసుకోవాలి. అందులోనే కొద్దిగా వాటర్ పోసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. మసాలా పేస్ట్ మనకి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో కొంచెం నూనె పోసి మసాలా దినుసులు వేసి వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగాక ఉల్లిపాయ, బిర్యానీ ఆకు ఇంకా పచ్చిమిర్చి కూడా వేసి వేయించుకుందాం. ఇందులోనే కొద్దిగా పసుపు వేసి అన్నిటినీ దోరగా బాగా వేయించుకోవాలి. ఆలోపు క్యాప్సికమ్ని తీసుకొని ఇలా 4 ఘాట్లు పెట్టి అందులో మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలాని కూర్చుకోవాలి. ఇక్కడ నేను చిన్న చిన్న క్యాప్సికమ్ని తీసుకున్నాను. ముందుగా వేయించిన ఉల్లిపాయ, పచ్చిమిర్చిని ప్యాన్లో ఒక పక్కకు జరుపుకొని స్టఫ్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ పీసెస్ అన్నిటినీ ప్యాన్లో పేర్చుకుందాం. ఇప్పుడు వీటి మీద వేయించిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి మిశ్రమాన్ని పెట్టుకోవాలి. ఇలా అయితే క్యాప్సికమ్ బాగా ఉడుకుతుంది. పెట్టేసి ఒక 10 మినిట్స్ బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్లో వాటర్ పోసి ఆ మిశ్రమాన్ని ప్యాన్లో వేసుకోవాలి. మెల్లగా ఒకసారి అంతా కలుపుకొని ఉడికించుకోవాలి. ఒక చిన్న గ్లాస్లో చింతపండు రసం తీసి పెట్టుకొని ఇది ఉడికేటప్పుడు రసం పోసుకోవాలి. చివరగా 2 స్పూన్ల మసాలా పొడి వేసుకుందాం. వన్స్ ఆయిల్ సెపరేట్ అవ్వడం స్టార్ట్ అవుతే కర్రీ రెడీ అయిపోయినట్టే.
ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడమే. ఇందులో ఉండే పోషక విలువలు ఏంటో చూద్దాం. రెసిపీతో పాటు ఆరోగ్య ప్రయోజనాలు మరియు పోషక విలువలు చూసాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా నుంచి వచ్చే వీడియోస్ ఏవి మిస్ అవ్వరు.